ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నమస్తే అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు 2 సేనల మధ్య నిలబడి చూస్తున్నాడు కదా, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో అంటే వాళ్ళని చూసి నాకు రోమాంచితం అవుతున్నది, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని చెప్పేసి ఫీల్ అయ్యాడని చెప్పేసి 30th శ్లోకంలో తెలుసుకున్నామండి. సో ఇప్పుడు ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ కృష్ణ, నేను కేవలం ఇక్కడ విపరీతాలను మాత్రమే చూడగలుగుతున్నాను. సో ఇక్కడ నా వాళ్ళను నేను చంపడం ద్వారా అది ఏ విధంగా మంచి కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను అని కృష్ణునితో అర్జునుడు చెప్తూ బాధపడుతున్నాడండి. అంటే భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో కేవలము బాధామయమైన విపరీతాలనే దర్శిస్తున్నాడు. శత్రువుపై విజయం సాధించినప్పటికీ అతడు సుఖం పొందలేని వాడిగా అతనికి అనిపించింది అప్పుడు. అంటే అర్జునుడు అక్కడ శత్రువు అని ఎవరిని భావించలేదండి. అందరూ నా వాళ్ళే, నా వాళ్ళని నేను చంపుకొని ఏ విధంగా మంచి పొందగలను అని ఆలోచన చేస్తున్నాడు అతను. శత్రువు అని ఎప్పుడూ ఆలోచన చెయ్యలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు దిశానిర్దేశం చేస్తాడండి అర్జునునికి, ఇది నీ ధర్మము, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి. ఇది శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. నిమిత్తాని చ, కారణములను కూడా, పశ్యామి చూస్తున్నాను, విపరీతాన్ని విపరీతాలను, కేశవ కేశి అనే అసురుని సంహరించిన వాడా అంటే శ్రీకృష్ణ, శ్రేయ మేలు, నచ అనుపశ్యామి గాంచలేకపోతున్నాను, హత్వా చంపి, స్వజనం నా వారిని, అహవే యుద్ధంలో. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, కేసి సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. ఈ యుద్ధంలో నా వాళ్ళను నేనే చంపడం ద్వారా ఏ విధంగా నేను శ్రేయస్సు పొందగలనో నేను చూడలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెబుతూ బాధపడుతున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.